ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే పూజా విధానం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. అదేవిధంగా పూజలో మనం నియమాలను పాటించడం చాలా ముఖ్యం. తెలిసో తెలియకనో కొందరు పూజా సమయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దీని వలన వారికి పూజా ఫలితం లభించదు, పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే పూజలో ఏ నియమాలను పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. గంట, ధూపం, దీపం మొదలైన వాటిని మీ కుడివైపున ఉంచాలి. పూజ సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు, పువ్వులు, నీటి కుండ, శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, ప్రశాంతత, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం చేకూరుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిక్కున పూజా మందిరం ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, సంపద, సంతోషం, ఆరోగ్యం లభిస్తాయి. మత విశ్వాసాల ప్రకారం ఇంటి పూజ గదిలో నిలబడి పూజలు చేయకూడదు. ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు. కాబట్టి పూజా సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి. మీరు పూజ చేసేటప్పుడు మీరు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి. మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం. పూజలోనే కాదు, శుభకార్యాల సమయాలలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం. నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతోంది. అందుకే ఒక శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతోంది. శనివారాల్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రం చేయాలి. శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతోంది. ఇంట్లో ధనం పెరుగుతోంది. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాలను ఉంచకూడదు. అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రంపై పెట్టాలి. అలాగే పూజ చేసే సమయంలో నుదిటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు. పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణం. రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్క పెట్టైనా సరే ఆ దేవుడి ఆశీస్సులను అందుకోండి. మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపై అక్షంతలు వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తోంది. నిత్యం తమలపాకులను దేవుడికి సమర్పించాలి. దీనివల్ల ఇంట్లో ఏవైనా వాస్తుదోషాలుంటే తొలగిపోతాయని పండితులు చెబుతారు. శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం, అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటి సంఖ్యపై శ్రద్ధ వహించండి. గ్రంథాల ప్రకారం మీరు ధూపం లేదా అగరబత్తీలు దేవునికి హారతి ఇచ్చినప్పుడల్లా దాని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉంచాలి. 3, 5, 7 లేదా 9 లాగా. మీరు దీపం వెలిగిస్తున్నట్లయితే వత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉంచాలి. శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పువ్వు లేదా చెంచా సహాయంతో హారతి చుట్టూ 4 సార్లు నీటిని చిలకరించి భూమిపై వదిలేయండి. అలాగే హారతి దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. హారతి దీపాన్ని పళ్ళెంలో ఉంచడం ఉత్తమం. పూజా సమయంలో వెలిగించే దీపం కొందులు శుభ్రంగా ఉండాలి. అలాగే పూజలో ఉపయోగించే దీపం ప్రమీదలు ఎక్కడ పగలకుండా ఉండాలి. పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతోంది. మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించేటప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది. సాయంకాలం చేసే పూజలకు మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తోంది. ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తర్వాత గంట మ్రోగించడం చేయరాదని శాస్త్రాలలో పేర్కొనబడింది. సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు.
అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో లేదా పూజ గదిలో గంట మ్రోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. చాలామంది బంతి పువ్వులు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బంతి పువ్వులకు శాపం ఉండటం వల్ల వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. బంతి పువ్వులతో పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కేవలం బంతి పువ్వులను అలాగే బంతిపూల దండలను అలంకరణగా మాత్రమే ఉపయోగించాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి. సాధారణంగా కొందరు ఏ సమయంలో అంటే ఆ సమయంలో పూజ చేస్తారు. దైవ ఆరాధనకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల వరకు పూజ చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు ఇంట్లో పూజ చేయొచ్చు. అలాగే సాయంత్రం 4:30 నుండి 6 గంటల లోపే పూజ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.